ఆయన చెప్పాడు. మహిళా సాధికారత కోసం టీడీపీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీ రామారావు గారు కల్పించారని, మహిళల విద్య కోసం మహిళా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్పని, ఎన్టీఆర్ అడుగుజాడల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు అని చెప్పని, మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను కూడా ప్రారంభించారని, ఏపీలో స్త్రీ శక్తి, తల్లికి వందనం లాంటి పథకాలు అమలు చేస్తున్నామని, 816 సీట్ల పెంపుకుని మేము సమర్థిస్తున్నామని కృష్ణదేవరాయలు గారు అన్నారు. అయితే ఇక్కడే లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడినటువంటి దీనికి నిన్న శబరి గారు వారు లోక్సభలో మాట్లాడినటువంటి మాటలకు కూడా ఒక గట్టి కౌంటర్గా వైసీపీకి చెందినటువంటి మిథున్ రెడ్డి గారు ఆయన చాలా గట్టిగా సమాధానం చెప్పాడు. మాట్లాడుతూ మహిళల కోసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి 3 అంశాలను ప్రధానంగా చేస్తూ, మహిళల మీద బహిరంగంగా ప్రత్యక్షంగా దాడులు జరుగుతున్నా కూడా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అసలు ఈ ప్రాంతీయ అసమానతలు అనేవి కానీ ఇవన్నీ కూడా అణగదొక్కేటువంటి ప్రక్రియలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతూ, డీలిమిటేషన్కి సంబంధించి దేశంలో ఒక సమగ్రతగా ఉండాలి ఈ ప్రక్రియ అని చెప్పని మాట్లాడుతూ, ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి స్వాగతిస్తూనే ఏపీలో వైసీపీ పాలనలో స్థానిక సంస్థల్లో మహిళలకి 50% రిజర్వేషన్లు ఇచ్చామని, ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం మహిళల్ని వేధిస్తున్నారని, ఏపీ పునర్విభజన సమయంలో ఒక ప్రత్యేక హోదా కూడా దానికి సంబంధించి వాళ్ళు ఏమి పని చేయలేదని చెప్తూ, మహిళల మీద ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయనేటువంటిది ఆయన సోదాహరణగా ఇచ్చారు. అవి గనక మీ దగ్గర ఉంటే మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి, చూద్దాం. So apart from empowering women, we demand that strict laws be there to protect women also. In principle, we support this bill and we demand the government to consider all our concerns. Thank you very much. ఆయన పూర్తి ఇది లేదు. తర్వాత ఈరోజు ఈ బ్రెయిన్ స్టార్మింగ్ డిస్కషన్లో మనతో పాటుగా ఆరా మస్తాన్గా ప్రసిద్ధి చెందినటువంటి మస్తాన్ గారు, ఆయన సెఫాలజిస్టు, పరిచయం అవసరం లేనటువంటి ఇది, ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన ఒపీనియన్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు అయితే సభలో ప్రతిసారి కంటే కూడా విభిన్నంగా చాలా ఇన్స్పైరింగ్గా ముందు ఒక తన బాల్యంలో స్వానుభవం అయినటువంటి ఇందిరాగాంధీ గారితో తనకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఆయన స్టార్ట్ చేస్తూ, చీకటి అంటే ఎందుకు భయం అని చెప్పనేటువంటి దీంతో ఆయన మొదలుపెట్టి ఈ బిల్లుల్ని ఒక చీకటి బిల్లులుగా దాన్ని అభివర్ణిస్తూ అక్కడ లింకప్ చేసి, నరేంద్ర మోడీ గారు ఒక ఆయన ఐంద్రజాలికుడు అని చెప్పని అట్లా అన్నప్పుడు ఆయన స్పీకర్ గారు కూడా ఒక అభ్యంతరాన్ని తెలియజేశారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో మాట్లాడుతున్నప్పుడు సభలో ప్రియాంక గాంధీ గారు కూడా ఉన్నారు. ఆయన ప్రసంగాన్ని చూస్తూ వాళ్ళు పదే చప్పట్లు కొడుతూ ఉంటే ప్రియాంక గాంధీ కూడా ఆమె కూడా బాగా ఒక దీంట్లో స్పందించారు. సో మా నానమ్మ వల్లే నాలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ప్రోది అయ్యాయని చెప్పని రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు ఇది కేవలం ఒక బ్లాక్ కైండ్ ఆఫ్ బిల్లు, సాధికారత కోసం పెట్టిన బిల్లు కాదు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో వీళ్ళు తిరిగి మళ్ళీ గంపగొత్తగా అధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి ఇది అవమానకరమైనటువంటి చర్య. నిజంగా ఇదైతే ఆ పాత బిల్లు 2023లో ఆమోదం పొందినటువంటి ఆ బిల్లుని వెంటనే తీసుకురండి, అంతే తప్ప రాజ్యాంగం కంటే మనువాదానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీ వర్గాలకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది ఈ బిల్లు ద్వారా అని చెప్పారు. దక్షిణాది ఈశాన్య చైనా రాష్ట్రాల హక్కులను కూడా కాలరాస్తున్నారని చెప్పని, బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు మాత్రమే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని, ఇది మహిళా బిల్లు కాదు, ఇది దేశ రాజకీయ మ్యాప్ను పూర్తిగా మార్చేసేటువంటి పార్టీ, హిందువుల పార్టీ అని అంటూనే వాళ్ళనే మోసం చేస్తున్నారని, దేశ ఆత్మని చంపే ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని అడ్డుకుంటామని చెప్పని, మహిళా రిజర్వేషన్ పేరుతో మోడీ ఇంద్రజాలం చేస్తున్నారని చెప్పని రకరకాల ట్రిక్కులు ప్రదర్శిస్తున్నారని కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, నిజంగా ఈ ట్రిక్కులు వాస్తవానికి ఏంటంటే బిల్లు
గట్టెక్కడానికి కావాల్సినంత మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీఏకి లేదు. మరి రాహుల్ గాంధీ అన్నట్టుగానే ఈ ట్రిక్కులు కనుక పనిచేసినట్టయితే ఆ బిల్లు గట్టెక్కే ఇదవుతుంది. అందుకని ఆయన పైన ఇంకా ఘాటుగా విమర్శిస్తూ మోడీ తన లోపాలను కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పంటూనే, నాకు మా నానమ్మ విద్య నేర్పించారు, ప్రజా సమస్యలు చూసేందుకు త్రినేత్రాన్ని ఉపయోగించాలని చెప్పన్నారంటూనే రాహుల్ గాంధీ బిల్లు పాస్ కాదు అనే సంగతి బీజేపీకి తెలుసు అని, అది పాస్ అవ్వదు అనేది కూడా ఆయన చెప్పారు. సో ఇది ఓవరాల్గా సభలో చర్చోపచర్చలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ బిల్లు వీగిపోవటం ఖాయం అనేటువంటిది రాహుల్ గాంధీ, ఇది ఖచ్చితంగా గట్టెక్కుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసంలోనేమో బీజేపీ వాళ్ళు ఉన్నారు. 7 గంటలకి ఇది మరి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ 7 గంటలకు జరిగేటువంటిది ఒక ఉత్కంఠభరితమైనటువంటి దీనిగానే చెప్పాలి. గత పార్లమెంటు సమావేశాలను పూర్తిగా వృధా చేశారని రాహుల్ గాంధీ అమెరికాతో చీకటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నారని, రాహుల్ గాంధీ నిజానికి ఇప్పుడు కొత్త మహిళా బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు అంటే తన ఆత్మని చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని, కులగణను కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారని చెప్పనేమో వాళ్ళు ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఇక్కడ మరి 7 గంటలకు ఏమవుతుందో ఒకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బిల్లు గట్టెక్కితే పరిస్థితులు ఏంటి, బిల్లు గట్టెక్కకపోయినట్లయితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దీని ఇంపాక్ట్ పొలిటికల్ ఇంపాక్ట్ ఎన్డీఏ కూటమి మీద ఎలా ఉంటుంది, కాదు అన్నట్లయితే ఇండియా కూటమి మీద ఎలా ఉంటుంది, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి మీద ఎలా ఉంటుంది, వ్యక్తిగతంగా తను చెప్పిందే అయింది అనేటువంటి విధంగా జరిగితే రాహుల్ గాంధీకి సంబంధించి ఎలా ఉంటుంది. ఇవి ఇప్పుడు మనం ఎందుకంటే ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఒక అజంప్షన్తో ప్రిడిక్షన్తో మనం దీన్ని డిస్కస్ చేద్దాం. మరి మీరేమంటారు చెప్పండి మస్తాన్ గారు. సో మీరు అన్నట్టు 4 గంటలు 5 గంటలైంది, 5 గంటలది 7 గంటలైంది ఓటింగ్ అనేటువంటిది. బహుశా చాలా ఆసక్తిగా దేశ ప్రజలు ముఖ్యంగా మహిళా లోకం ఎదురు చూస్తున్నారని నేను అనుకోవచ్చు. మహిళా లోకంలో కూడా ఎవరైతే రాజకీయాల పట్ల ఆసక్తి, భవిష్యత్తులో పోటీ చేయాలి అనేటువంటి ఆతురత ఉన్నటువంటి మహిళలైతే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఒకటి, బిల్లు పాస్ అయితేనేమో ఖచ్చితంగా ఎన్డీఏ మేము మొదటిసారిగా మహిళలకు ఇంత పెద్దపీట వేశాము అని చెప్పుకునే దానికి ఆస్కారం ఉంటుంది. బిల్లు పాస్ కాకపోతే మాత్రం బీజేపీ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర, ఇంత గొప్ప సంస్కరణకి, ఇంత గొప్ప రాజకీయంగా మహిళలకు అవకాశం కోసం మేము పోరాడితే వీళ్ళు ఈ విధమైనటువంటి కుట్ర చేశారని బీజేపీ చెప్పేదానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇండియా అలయన్స్ లేదు ఇది పాస్ కాదని తెలిసే బీజేపీ కుట్రకోరుతనంగా బీజేపీ బిల్లు పెట్టింది. వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి సంఖ్యాబలం లేదు, సంఖ్యాబలం లేకుండానే రాజ్యాంగ సవరణ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు అనేటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ వైపు నుండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఓవరాల్గా ఒకవేళ ఈ బిల్లు పాస్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ఉమెన్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఉమెన్ యాస్పిరెంట్స్, ఎందుకంటే చిన్న విషయం కాదు, రేపు ఏ రాష్ట్రంలో అయినా సరే 1/3 మహిళలు ఉండబోతున్నారు. కాబట్టి రాజకీయంగా పోటీ చేయాలనుకున్నటువంటి ప్రతి మహిళ ఈరోజు